ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క మహాకృప చేత 2018 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖు అంటే సంవత్సరం యొక్క చివరి రోజున నేను మీతో దేవుని యొక్క వర్తమానం పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. ఒక్కొక్కసారి లెక్క చూసుకుంటూ మంచిదే, కానీ ఒక్కొక్కసారి లెక్క చూసుకుంటూ కొన్ని పొరపాట్లు లేకపోతే అతిశయము, గర్వకారణం ఇలాంటివి కూడా జరిగే ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. దావీదు భక్తుడు తనకు ఎంతమంది సైన్యం ఉన్నారు అని లెక్క చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కోపడినట్టుగా మనకు కనబడుతుంటుంది. అందులో అది తప్పు అని చెప్పేసి. కానీ సంవత్సరాంతానికి వచ్చేసరికి సాధారణంగా చాలామంది మనం చేసేటువంటి ఒక విషయాలు ఏంటంటే ఈ సంవత్సరంలో మనం ఏం చేయగలిగాము, ఈ సంవత్సరంలో మనం ఏం చేసి ఉన్నాము, ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా లెక్క చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేనేమంటానంటే ఈ సంవత్సరంలో ఎన్ని ప్రసంగాలు చేశాను, ఈ సంవత్సరంలో ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను, ఈ సంవత్సరంలో ఎన్ని ఛానల్స్లో మాట్లాడాను, ఈ సంవత్సరంలో ఎన్ని ఓటములు ఎదుర్కొన్నాను, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఇవన్నీ చూసుకునే కంటే స్నేహితులరా ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ మాట ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. తెస్సలోనికీయులు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 16, 17, 18 ఆ వచనాల దగ్గర ఎలాగున వ్రాయబడి ఉన్నది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయములో దేవుని క్రీస్తునందు లేక ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో ఇది దేవుని చిత్తమై ఉన్నది. బ్యూటిఫుల్ అండి. ఈరోజు నేను మీకు ఇదే చెప్తున్నాను ఫ్రెండ్స్, మనం ఎప్పుడు సంతోషంగా ఉందాం. ఒకవేళ కష్టాలు వచ్చి ఉండొచ్చు, ఈ 2018లో బహుశా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురై ఉండి ఉండొచ్చు, 2018లో దుఃఖకరమైన స్థితులు మనకు ఎదురై ఉండి ఉండవచ్చు, వేదన కలిగించి మనకి టెన్షన్ తెచ్చినటువంటి ఒక పరిస్థితులు ఎదురై ఉండి ఉండవచ్చు, ఏమో ఒకవేళ ఒక కుటుంబంలో ఒక మరణం అనేటువంటిది కూడా 2018లో ఎదురై ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజుని భక్తుని ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన అన్నప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో అడుక్కునేదాన్ని ప్రార్థన అని నేను అన్నాను, అది అడుక్కోవడం. ఈ రోజున మన క్రిస్టియానిటీ ఎట్లా సంపాదించుకుందో తెలియదు కానండి, ప్రార్థన అని అంటే చాలు అందులో అర్థించుట తప్ప నిజానికి దేవునితో మాట్లాడేటువంటి ఒక విషయం కనబడట్లేదు. బట్ ద ప్రేయర్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి ఒక భావం ఏమంటేనంటే టాకింగ్ టు గాడ్ ద సుప్రీం, అసాధారణమైన అతీతమైనటువంటి ఒక సృష్టికర్త అయినటువంటి ఒక దేవునితో మాట్లాడుతున్నామంటే వచ్చి అడుక్కుంటాం అంటాను నేను. ఈరోజు చాలామంది పెద్దోళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను, తర్జుమాలు చేస్తూ ఉంటాను. బాగా ధనికులు, బాగా పెద్దవాళ్ళు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వారు. నా పర్సనల్ అభిప్రాయం అయితే నేను వాళ్ళ దగ్గర చాలా చిన్నోడిని, కానీ ఎప్పుడు కూడా అలా పెద్దవాళ్ళ దగ్గర నేను అడుక్కుంటూ అంటూ మాత్రం నేను లేనండి. అయ్యా నాకు కారు లేదు, నాకు కారు ఇవ్వండి, అయ్యా నాకు డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వండి, నాకు చాలా కష్టమవుతుంది, నేను ఇల్లు కట్టుకోలేకపోయాను, సగంలో ఆగిపోయింది, నాకు డబ్బులు ఇవ్వండి. ఇలాగ అసలు ఏ విషయం కూడా నేను వాళ్ళ దగ్గర ఎత్తలేదండి. ఇవి నేను ఉదాహరణగా చెప్పాను, కానీ ఈరోజు దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఒక మంచి కారు ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చినాడు. ఈరోజు నీ ఆర్థికంగా కూడా నేను ఇబ్బంది పడనక్కర్లేకుండా, టెన్షన్ పడనక్కర్లేకుండా ఏ నెలకి కావాల్సిన డబ్బు ఆ నెల ఈ యొక్క టీవీ ఛానల్స్కి నేను బిల్లులు కట్టడానికే కానీ, నా జీవితంలో బిల్లులు కట్టడానికే కానీ దేవుడు కృప చూపించినాడు. ఈరోజే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కుమార్తెతో నేను మాట్లాడుతూ అంటూ ఉన్నా, నేను మొన్న మధ్యలో ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నాకు ఫోన్ ఓపెన్లో పెట్టించాను రా, 10 రోజులు నాకు అక్కడ వైఫై తోటి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఏవో వస్తూ ఉండంటే, నాకు మెసేజ్లు వస్తూ ఉండంటే, నేను ఇక్కడ మరలా తిరిగి హైదరాబాద్ దిగేసరికి నా ఫోన్ ఆగిపోయింది. ఏంటి ఆగిపోయిందని 1 2 3 4 5 ఐడియా వాడికి నేను కొడితే వాడు అన్నాడు కదా, మీకు 30,000 రూపాయలు బిల్లు వచ్చిందండి, మీరు బిల్లు కడితేనే కానీ మీకు ఓపెన్ కాదన్నారు అని చెప్పేసి. మరి కట్టేశారా అంకులు అని అడిగింది ఆ పాప. నేను అన్న కట్టా, మరి కట్టుకొని ఉంటానా. నెలకి 1000 రూపాయలు కట్టడానికే దేవుడు అప్పుడు ఏదో రంగా కృప చూపిస్తూ వచ్చాడు. నా నెల బిల్లు 1000 రూపాయలు నా టెలిఫోన్ బిల్లుగా, నా యొక్క సెల్ ఫోన్ బిల్లుగా నేను కట్టడానికి.
ఒక 10 రోజుల్లో 30,000 రూపాయలు అంటే 30 నెలలుగా సంబంధించినటువంటి ఒక బిల్లు నేను కట్టడం అంటే నిజానికి మతిపోయింది నాకు. ఎలా ఇచ్చాడో నా దేవుడు నాకు తెలీదు, ఎలా జరుగుతుందో నాకు తెలీదు. సో ఈరోజు నేను అంటాను, ఎవరు డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడుక్కోవాల్సిన పని లేదు, నా దేవుడి దగ్గర కూడా వెళ్ళి నేను అడుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే నా దేవునికి ఆయన నన్ను కుమారునిగా అంగీకరించి నేను అడగకుండానే నా అక్కర్లన్నీ తీరుస్తున్న దేవుడు. అసాధ్యమైనటువంటిది 30,000 రూపాయలు నేను చెప్తున్నాను చూడండి. ఒక నెలలో నేను 1,000 రూపాయలు నా సెల్ ఫోన్ బిల్లుగా కట్టుకునే నా జీవితానికి ఒక నెలలో 10 రోజులలో 30,000 రూపాయలు నేను కట్టడానికి అనేటువంటి రీతిగా నాకు బిల్లు వస్తే ఎలా కట్టగలిగానో నాకు తెలీదు. ఈరోజు నేను చెప్తున్నా, ఎవరి దగ్గర నేను అడుక్కోలే. సో అందుకే నేను అంటాను స్నేహితులారా, ఎడతెగక ప్రార్థన చేయండి అంటే అడుక్కునే విధానం వద్దండి. స్తుతి చెల్లించుకుందాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఆయన తప్పకుండా ఏ రీతిగా మనకు జవాబులో ఇస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు నేను కూడా చెప్తాను స్నేహితులు, తెలుసా మీకు, ఒక్కొక్కసారి నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నేను అసలు ఎవరిని అడుగును, కానీ ఒక్కొక్కసారి ఇచ్చేటువంటి ఒక కానుక నాకు దెమ్మ తిరిగిపోద్దాను. నేను అడగకుండా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా, వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూడకుండా ఉంటుంటే ఎప్పుడు నాకేమీ చేయనటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి సడన్గా నిజానికి అలా ఇవ్వబట్టే ఈరోజు నీ దేవుడు నా అవసరతలు తీర్చి నేను ఎలాగో నా బిల్స్ కట్టుకోవడానికి లేకపోతే నా జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు కృప చేస్తాను. అయినా నేను అడిగితే కాదు అది చేసింది, నా దేవుల్లో నేను ఆనందిస్తున్నా. దేవుడు ఎప్పుడో ప్రేరేపిస్తాడు, సంవత్సరానికి ఒకసారో లేకపోతే కొన్ని సంవత్సరాలకో దేవుడు ఏదో రంగా ప్రేరేపిస్తాడు. ఆ టైంకి నాకు కావాల్సిన డబ్బులు అలాంటి వాళ్ళ ద్వారా దేవుడు నాకు ఇప్పించడానికి అనేటువంటిదిగా దేవుడు కార్యం జరిగిస్తుంటాడు. సో ఈ రోజుని నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, సంతోషంగా ఉండండి, ప్రార్థన అంటే దేవుని స్తుతించుకుంటూ ఉండండి. అందుకనే తర్వాత అంటాడు, ఎల్లప్పుడూ ప్రతి విషయమునందును మీరు కృతజ్ఞతాస్తుతులే చెల్లించండి. మైండ్ దట్ వర్డ్ అండి, ఆ మాట జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తెస్సలోనికీయులకు రాసినటువంటి ఒక పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నప్పుడు ఏమన్నాడంటే, ప్రతి విషయమునందును, అంటే ఇంగ్లీష్లో కూడా ఏమంటాడంటే, ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్ జస్ట్ కీప్ థ్యాంకింగ్ ద లార్డ్, కీప్ ప్రైజింగ్ ద లార్డ్, ప్రభుని స్తుతించండి. ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో ఇది దేవుని యొక్క చిత్తము. ఏంటి దేవుని యొక్క చిత్తం? అడుక్కోవడమా? ఏంటి దేవుని యొక్క చిత్తం? ఏడవడమా? ఏంటి దేవుని యొక్క చిత్తం? మొభావంగా కూర్చోవడమా? సంవత్సరంలో జరిగినవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తూ కూర్చోవడమా? జరిగినటువంటి విషాదాలు, జరిగినటువంటి ఇబ్బందులు, కలిగినటువంటి ఇబ్బందులు, అప్పులైపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూర్చొని ఆలోచన చేసుకుంటూ బీపీలు, షుగర్లు తెచ్చుకుంటామా? ఇదా దేవుని యొక్క చిత్తం? నో. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి విషయము నందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతా ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉండడం, ఇది దేవుని యొక్క చిత్తం. హై ఫ్రెండ్స్, మీతోనే నేను మాట్లాడుతున్నా. ఈ 2018వ సంవత్సరంలో జరిగిన విషయాలను తలపోసుకుంటూ ఏడుస్తూ కూర్చోవద్దు. ఈ 2018లో మీకు ఎదురైనటువంటి కష్టాలను తలంచుకుంటూ, జరిగిన విషాదాలను తలంచుకుంటూ, కలిగినటువంటి నష్టాలను తలంచుకుంటూ ఏడుస్తూ కూర్చోవద్దు. హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్, సంతోషంగా ఉండండి. అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ముందుంచబడింది. 2019లోనికి మరి కొంతసేపట్లో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఎక్స్పెక్ట్ చేద్దాం, దేవా నువ్వు చూసుకుంటావు నాయన. ఈ సంవత్సరంలో ఒకవేళ ఇలాంటివి జరిగినా వీటి గురించి ఇప్పుడు నేను ఆలోచించను, కానీ ఇలా జరిగిన విషయము నందు కూడా సంతోషిస్తా, ఆనందిస్తా. ఇదండి దేవుని బిడ్డల్లో ఉండవలసినటువంటి లక్షణం, నీలో ఉండవలసినటువంటి విషయం, మనందరిలో ఉండవలసిన విషయం, మన ఇంటిలో ఉండవలసిన విషయం ఏంటంటే సంతోషం, ఆనందం, దేవునికి స్తుతియాగం. ఇక్కడ అన్న మాట నేను ఆలోచన చేసి నేను చెప్పాల్సి వస్తే ఏమంటానంటే, కష్టం కలిగింది దేవునికి స్తోత్రం అనొద్దు. ఈరోజున ఒక ఇంట్లో ఒకవేళ ఒక చావు కలిగింది, ఒక మరణం సంభవించింది, అందుకు దేవునికి స్తోత్రం అని అనొద్దు. ఎందుకంటే అది ప్రజలు వినడానికి కూడా వినసొంపుగా ఉండదు. ఒకవేళ ఇంట్లో ఒకళ్ళు చనిపోయినప్పుడు మీరు దేవుని స్తోత్రం చెప్పారనుకోండి, వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళందరూ కలిసి మనల్ని. ఒక్కొక్కసారి మనం తెలియక ఉరికే ఊత పదంలాగా మనం వాడేస్తూ ఉంటాము. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా కొన్నిసార్లు మనం చెప్తున్నప్పుడు ఏమంటామంటే, నాకు పలానా డెంగ్యూ వ్యాధి వచ్చిందండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డెంగ్యూ వ్యాధి వచ్చినందుకు దేవునికి స్తోత్రం అన్నో. డెంగ్యూ వ్యాధి దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. డెంగ్యూ వ్యాధి వచ్చినా, ప్లేట్లెట్లు అనేటువంటివి ఒకవేళ పడిపోయినా, మలేరియా వ్యాధి వచ్చినా, ఒకవేళ నువ్వు నీరసంగా మంచం మీద పడి ఉన్నా, నీ ఇంటిలో ఒక మరణం సంభవించినా, నీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఈ చివరి దినాన్ని జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆ స్థితిలో ఉండి కూడా చెల్లించండి. ఇట్స్ ఇంపాసిబుల్. యాక్చువల్గా చెప్పాలంటే అసాధ్యం. ఏమండి, ఒక ఇంట్లో మరణం జరిగినప్పుడు నేను ఒక పాస్టర్ గారుగా నేను వెళుతూ ఉంటా, వాళ్ళని గద్దిస్తూ ఉంటా, అమ్మ ఏడవకండమ్మా, అమ్మ ఆగండి, నిశ్శబ్దంగా ఉండండి, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉండండి అని చెప్పేసి అంటాను.
సపోజ్ నా మాటకు గౌరవించినటువంటి వాళ్ళు కనుక వెంటనే అందరూ నిశ్శబ్దం అవుతారు. ఈలోగా నేను మాట్లాడుతుండగా మధ్యలో ఎవరో వస్తారో వాళ్ళని చూసారు మళ్ళీ కయ్యమని మళ్ళీ మొదలెడుతూ ఉంటాను. అవి నేను తిట్టేసి ఏడవద్దని చెప్పడం కాదు, నేను నేర్పిస్తున్న మాట ఏమంటేనంటే మన హృదయము దుఃఖములో ఉన్నప్పటికీ ఒకవేళ ఇక ఆయనను మనం చూడం లేక ఆమెను మనం చూడమనేటువంటి రీతిగా ఆ మనసు ఒకవేళ ఉన్నప్పటికీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రతి విషయమునందును ధైర్యం తెచ్చుకొని సంతోషంగా ఉండడానికి మీరు చూచి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించండి. ఈరోజున ఏమో ఒకవేళ ఈ 2018లో నా ప్రియ స్నేహితులారా ఎటువంటి కష్టములు మీరు ఎదుర్కొని ఉన్నారో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీరు ఎదుర్కొని ఉన్నారు. ఒక కుటుంబంలో నేను చూస్తున్నాను, ఒకరు కోర్టుకి తీసుకుని పోబడి ఉన్నారు, జైల్లో పెట్టబడి ఉన్నారు. ఈ రోజున మీరు అంటారు, పాస్టర్ గారు హౌ కెన్ ఐ బీ హ్యాపీ? నా ఇంటి యజమానుడే ఇంట్లో లేనప్పుడు, మా తండ్రి మా డాడీ ఇంట్లో లేనప్పుడు, అన్యాయంగా మా మీద నింద మోపినందు చేతి ఈరోజు నీ నాన్నగారిని లేక నా భర్తని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టినప్పుడు, లేక నా కొడుకుని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టినప్పుడు ఈరోజు నేను ఎట్లా హ్యాపీగా ఉండగలనండి అని మీరు అనొచ్చు. నిజమేనండి, నేను కాదనట్లేదు, మీకున్న పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ అట్ ది సేమ్ టైం నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ సంవత్సరం యొక్క చివరి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్నటువంటి ఒక విషయం ఏమన్నాడంటే, డోంట్ వర్రీ, నాకు తెలుసు నీ కష్టం, నాకు తెలుసు, నా కౌగిట్లోనికి తీసుకుంటాను రా, నేను నిన్ను ఆదరిస్తాను. ఇదే తెస్సలోనికీయులకు రాసినటువంటి ఒక పత్రికలో ఒక మరణాన్ని గురించిన సన్నివేశంలో పౌలు భక్తుడు మాట్లాడుతుంటాడు, ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోనండి. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గతాన్ని జ్ఞాపకం చేసి మిమ్మల్ని దుఃఖపరచడానికి నేను మాట్లాడడం లేదు. గతాన్ని జ్ఞాపకం చేసి ఆ చనిపోయిన వ్యక్తిని గురించి లేక కలిగినటువంటి ఒక విషాదాన్ని గురించి, జరిగినటువంటి ఒక విషయాన్ని గురించి, ఇప్పటికింకా బహుశా మీరు ఆ కన్నీటి పరిస్థితిలో ఉండినటువంటి ఒక విషయాన్ని గురించి జ్ఞాపకం చేసి మిమ్మల్ని మరలా కన్నీరు పెట్టించడం ఇది నా ఉద్దేశం కాదు. అది ఈ సత్య సువార్త యొక్క ఉద్దేశం, అంతకంటే కాదు. నా ప్రభువు నా ద్వారా పలికిస్తున్న ఈ సత్య సువార్తలు ఏమంటాడంటే బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. తలంచుకుందాం రండి, ఒకవేళ వాటిని జ్ఞాపకం చేసుకుందాం రండి. ఏడవడానికి కాదు కానీ ఓదార్పు పొందుకొనడానికి, ధైర్యం తెచ్చుకొనడానికి, దేవునికి స్తుత్యాగం చెల్లించడానికి. ఎందుకనంటే ఒక మంచి భవిష్యత్తు మీ ముందు పెట్టి ఉన్నాడు, ఒక మంచి సంవత్సరం దేవుడు మీ ముందు పెట్టి ఉన్నాడు, ఒక అద్భుతమైనటువంటి ఒక కాలాన్ని దేవుడు మీ ముందు పెట్టి ఉన్నాడు. మరికొన్ని గంటలలోనే మనం ఒక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ప్రభుని స్తుతిస్తూ ఉంటాడుగా నేను అంటాను, ఒకవేళ ఆ సంవత్సరంలో ఎలాంటి విషాదాలు జరగబోతూ ఉన్నా, రాబోయే సంవత్సరంలో ఒకవేళ ఎలాంటి అనుభవాలు మనకు ఎదురు కాబోతూ ఉన్నా, రాబోయే సంవత్సరంలో ఎలాంటి విషాదములు మనకు ఎదురు కాబోతూ ఉన్నా, నా దేవుడు చేస్తున్న విషయం ఏంటంటే దాన్ని తారుమారు చేయగలిగినటువంటి దేవుడు. అట్టి విషాదము, అట్టి కీడు, అట్టి నష్టము నీకు రానివ్వకుండా చేయగలిగినటువంటి దేవుడు. ఒక్కొక్కసారి మనకి కలలు వస్తూ ఉంటాయి, ఎవరిని గురించో కల వస్తూ ఉంటుంది. ఈరోజు కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే, నీ గురించి నాకు ఇలాంటి కళ వచ్చింది, ఏమో బాబు ఏం జరుగుద్దో అని చెప్పేసి అని వచ్చిన కళను గురించి మీరు చెప్పారనుకోండి, మీరు చెప్పిన తర్వాత వానిలో భయం పుట్టుకొని వాడు భవిష్యత్ కాలాన్ని ఆనందంగా అనుభవించకుండా ఆ కళతోటే అది జరగకపోయినా అది జరిగింది అనేటువంటి ఒక భావనతో కృంగిపోయి పాడైపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఈరోజు నేనంటాను, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా నేను చెప్పే మాట ఏంటంటే, నేను దేవుని స్తుతిస్తా, ప్రభా నువ్వు అది జరగకుండా చేస్తున్నావు నాయనా, మంచి జీవితాన్ని ఇచ్చినావు నాయనా, ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చినావు నాయనా, కనుక దేవా నీకు స్తోత్రములు అనుకుంటూ ఆ ప్రభుని స్తుతిస్తూ ఉంటాడుగా. అద్భుతాలండి ఎన్ని లేవు బైబిల్ గ్రంథంలోని. పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటే జరిగినటువంటి ఒక విషయాలు. యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడి సెలవిచ్చిన ప్రకారంగా పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టించాడంట. అందరూ అయితే సైనికులు పంపిస్తారు, కానీ ఈ రాజు అయితే ఏం చేశారంటే ఒకేసారి 4-5 దొమ్మిగా ఆయన మీదకి వస్తే ఏం చేసిన పని, దేవుడిచ్చిన మాట ప్రకారం ఏం చేశారంటే పాటలు పాడేటువంటి వాడిని ముందు పెట్టాడంట. సాధారణంగా సైన్యాన్ని బాణం వేయగలిగినటువంటి వాళ్ళని, తుపాకీలు అయితే తుపాకీలు పేల్చగలిగినటువంటి వాళ్ళని వాళ్ళని ముందు పెట్టాలి, కానీ ఈయన ఏం చేశాడంటే పాటలను ముందు పెట్టాడు. యుద్ధానికి బోర వదిపడిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టారంట. ఏం జరిగింది మనందరూ తెలుసు కదా, దేవుడు మాటుగా అంటారని పెట్టి కనుక ఒక్కడైనా శత్రువు మిగలకొండగా హతులైపోయారు. మొత్తం అందరూ ఒక్కడు మిగలకొండగా అంతమంది శత్రువులు వచ్చినారు, దేశం చుట్టూరు చుట్టుముట్టేశారు. ఇంక వీళ్ళకి అసలు ఇంకేం కనబట్టలేదు, ఏం చేయాలో దిక్కుతోచకే దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ప్రార్థన ఎడతెక్క ప్రార్థన చేయడానికి పాత నిబంధన కనుక అడుక్కున్నారు. ఇప్పుడు మన క్రొత్త నిబంధన అయితే నేనంటాను అడుక్కోవాల్సిన పని లేదు. నా చుట్టూరు శత్రువులు వచ్చినా, ఒకవేళ 2019వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి సమస్యలు ఒకవేళ నా చుట్టూరు ముసురుకున్నా నేను ఏడవలసిన పని లేదు, నేను అడుక్కోవాల్సిన పని లేదండి. నేను చేయగలిగిన పని ఏంటంటే ప్రతి విషయమునందును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే.
చుట్టూరు శత్రువులు నాకు కనబడుతున్నా, నా కంటికి వ్యాధి బలహీనతలు నా కంటికి కనబడుతున్నా, ఇబ్బందికరమైన పరిస్థితులు నా కంటికి కనబడుతున్నా, నేను చేయగలిగింది ఏంటంటే ఆ విషయంలో ఉండి ప్రతి విషయము నందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు నందు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఆయన చూసుకుంటాడు. ఎవరిని మాటుగండ్రని పెట్టాలో, ఎవరిని దూతలు పంపించాలో, ఎవరి ద్వారా ఎలాగున్న శత్రుత్వాన్ని తీసివేయాలో. ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారంగా అయితే నేను చెప్పే మాట ఏంటంటే శత్రువులు చచ్చిపోవాలని నేను కోరుకోవట్లేదు. అసలు ఆ ప్రార్థన నేను చేయట్లేదు. నేను ప్రార్థన చేస్తుంది ఏంటంటే దేవునికి స్తుతియాగమే. దేవునికి అలా స్తుతియాగం చెల్లిస్తుండగా శత్రువులందరూ మిత్రులైపోయేటట్టుగా. చాలామంది అండి వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు. న్యాచురల్లీ దైవ సేవకులు అన్న తర్వాత మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఒక సంఘంలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఇష్టం కానటువంటి రీతిగా ఉంటూ ఉంటారు. కొంతమంది వేరేగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది ఎలాగన్నా మాలాంటి వాళ్ళు ఏదైనా పైకి వస్తుందంటే వీడు పైకి వెళ్ళిపోతున్నాడని అసూయతో బురదలు చల్లడానికి ఉంటారు, పాడు చేయడానికి ఉంటారు, పేరు ప్రఖ్యాతులు పాడు చేయడానికి ఉంటారు. ఇలాంటి విషయాలు ఎన్నెన్నో నా జీవితంలో కూడా నేను ఎదుర్కొన్నటువంటివే ఫ్రెండ్స్, మీరే కాదు. కానీ నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రతి విషయము నందును ఎల్లప్పుడూ దేవునికి ప్రయత్నం చేస్తున్నాను. నేను నేర్చుకుంటానని చెప్పాను కదా. నేను కూడా మనిషినే. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు నేను విన్నప్పుడు నేను తట్టుకోలేనటువంటి పరిస్థితులు నాకు ఎదురవుతుంటుంది. ఒక్కొక్క విషయం నేను వింటూ ఉన్నప్పుడు వేదన, బాధ అనేటువంటిది కలుగుతుంటుంది. కృంగిపోయిన పరిస్థితి ఎదురవుతుంటుంది. మరుక్షణం అండి పరిశుద్ధాత్ముడు నాలో నుంచి లేచి ఆయన నన్ను ధైర్యపరుస్తాడు. ఆయన నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన నాకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయనకు స్తుతించగలిగిన కెపాసిటీ, సామర్థ్యాన్ని ఆ దేవుడే నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన్ని స్తుతిస్తూ ఉంటాడుగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. పౌలు సీల అయినటువంటి వారు ఒక రోజున బంధించబడ్డారు. చెరసాలలో వేసేశారు వాళ్ళని. చెరసాలలో వేసేస్తే ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఖైదీలు అందరూ కూడా బహుశా బాధపడుతూ ఉండొచ్చు. వీళ్ళు కూడా బాధను అనిపిస్తున్నారు. ఎందుకంటే కొరడాలతో అప్పటికే కొట్టారు, కాళ్ళు చేతులకు బొండ వేశారు. ఇప్పుడు కొట్టబడినటువంటి గాయాలు ఉండి ఉంటాయి, తీసుకొని వెళ్ళి చెరసాలలో పడేశారు. ఇప్పుడు రోజుల్లో ఒకవేళ కాస్త చెరసాలలు, జైళ్ళు అనేటువంటి కాస్త మంచిగా ఉండొచ్చునేమో, కానీ ఆ రోజుల్లో అక్కడే రొచ్చు, అక్కడే అక్కడే చెడ్డ, అదంతా కూడా అక్కడే ఒకవేళ ఉండి ఉండవచ్చు. సో న్యాచురల్లీ కలిగినటువంటి గాయాల మీదకి ఒకవేళ ఈగలు వాళ్తూ ఉండి ఉండవచ్చు. ఆ ఈగలు అక్కడ రక్తాన్ని, అక్కడ రస్సిని లాగుతుంటే మనకు మంట, ఒక విధమైన దురద, తట్టుకోలేనటువంటి బాధ ఉండి ఉండవచ్చు. బహుశా వాటిని తోలుకుందాం అనుకొని బొండ వేయబడినటువంటి చేతులతో కొట్టుకోవడానికో దేనికో ప్రయత్నం చేస్తుంటారు. ఏం జరిగింది అక్కడ? నా గడియారం శబ్దం చేసినట్టుగా బహుశా వాళ్ళకి సంఖ్యలు శబ్దం చేయటం మొదలుపెట్టినాయి. వాళ్ళకి సంఖ్యలు శబ్దం చేస్తుంటే అరే ఇది రిథం రా అని చెప్పేసి అనుకొని ఆ రిథంకి తగినట్టుగా వీళ్ళు పాడుటకు మొదలుపెట్టారంట. పౌలు సీల అయినటువంటి వారు పాటలు పాడటం మొదలుపెట్టారంట. అది కూడా ఎప్పుడది అర్ధరాత్రి వేళ అన్నట్టుగా వాడు పాటలు పాడటం మొదలుపెట్టి ఉన్నారు. ఆ అర్ధరాత్రి వేళ పాటలు పాడుతుంటే చుట్టూ ఉన్నటువంటి ఖైదులు కూడా వినుచుంటారంటే నేను అనుకుంటాను కదా, వాళ్ళు రాగంలో రాగం కలిపే ఉండుంటారు. ఇప్పుడు నేను తర్జుమా చేసేప్పుడు కొంతమంది పాటగాళ్ళు అయినటువంటి వారు కూడా నేను తర్జుమా చేస్తూ ఉంటా. వారు ఏదైనా ఒక పాట ఎత్తుకున్నారు అనుకోండి, దాని రిపీట్ నేను పాడడానికి నాకు అప్పటి వరకు ఆ పాట తెలియపోయినా ఆ రాగంతో పాడిన పాట, ఆ రాగం నేను కూడా పాడుతూనే ఉంటా. సో ఇది న్యాచురల్ టెండెన్సీ. ఒకవేళ ఎవరైనా ఒక పాట ఎత్తారనుకోండి, ఆ పాట కాసేపటికి మన నోట్ల నుంచి కూడా ఆ పాటే వస్తూ ఉంటుంది. సో పౌలు శీలను వీళ్ళ పాటలు పాడుతుంటే ఖైదీలు వింటూ ఉండుంటే, వినిన ప్రకారంగా బహుశా వాళ్ళు కూడా రాగాన్ని కలిపి ఉండుంటే వీళ్ళందరూ కలిసి పాటలు పాడి దేవుని స్తుతిస్తుంటే ఏం జరిగిందంటే అక్కడ పెద్ద భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు అదిరిపోయినాయి. వీళ్ళకున్నటువంటి గొలుసులు, బంధకాలు ఊడిపోయినాయి. వీటన్నిటితో పాటుగా అనగా వీళ్ళకున్న బంధకాలు ఊడిపోవడంతో పాటుగా, తలుపులు తెరవబడటంతో పాటుగా అక్కడ జరిగిన మరొక గొప్ప అద్భుతం ఏమిటంటే ఆ చెరసాల నాయకుడు రక్షణ పొంది అన్నాడు. హల్లెలూయా. చాలామంది చూసేది ఏం చూస్తారు? ఆ చెరసాల పునాదులు అదిరిపోవడం, తలుపులు తెరవబడడం, బంధకాలు ఊడిపోవడం, అమ్మయ్య మేము ఫ్రీ అయిపోయాం అనుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు బయటికి వెళ్ళిపోలే. ఫ్రీ అయిపోయింది కదని చెప్పేదని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోలే. ఎందుకంటే అక్కడ ఒక వ్యక్తికి రక్షణ కావాల్సినది కనుక చెరసాల్లోనే ఉండి ఉన్నారు. వారు పాటలు పాడినప్పుడు జరిగిన అద్భుతానికి వాళ్ళు అక్కడ కనిపెడుతుంటే వచ్చినట్టుగా చూసి తలుపులు తెరవబడడం చూసి కత్తి తన మీద వేసుకొని ఆ కత్తి మీద పడి చచ్చిపోదామని అనుకునేసరికల్లా పౌలు గారు అంటాడు, ఆయన ఆగు, నువ్వు చచ్చిపోవద్దు, మేమందరం ఎక్కడే ఉన్నాం, నువ్వేం కలవరపడకు, డోంట్ వర్రీ, నీ ప్రాణానికి ఏమి హాని కలగదని చెప్పేసి లోపలికి వచ్చి వీళ్ళని చూసిన తర్వాత అప్పుడు అంటాడు, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళదంతా చేసిన తర్వాత అతడు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి తన ఇంటి వారందరితో కలిసి బాప్తిస్మం తీసుకొని రక్షణ ఆనందముతో అతని ఇంటి వారందరూ కూడా మిగుల సంతోషించారంట. గొప్ప ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని వారు పొందుకొని ఉన్నారని ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ 2018వ సంవత్సరం యొక్క చివరి రోజు డిసెంబర్ నెల 31వ తారీఖు. ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట ఇది. బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. మీ జీవితంలో ప్రతి విషయమునందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించండి. ఇలా చేయటం
మీ విషయంలో యేసుక్రీస్తునందు ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఇదే పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి కూడా వ్రాస్తూ ఉన్నప్పుడు ఆ ఎఫెసులో ఉన్నటువంటి ప్రజలతో కూడా అదే మాట చెప్తూ ఉంటాడు. ఆత్మపూర్ణులై ఉండండి, ఎల్లప్పుడూ కీర్తనలతోనూ పాటలతోనూ సంతోషంగా ఉంటూ ప్రభుని స్తుతిస్తూ మీరు సంతోషంగా ఉండండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో ఎల్లప్పుడూ యేసుక్రీస్తునందు మీరు దేవునికి స్తుతులే చెల్లిస్తూ ఉండండి. వెదర్ యు ఆర్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ ఎ జాయస్ సిచ్యువేషన్, కీప్ థ్యాంకింగ్ ద లార్డ్, కీప్ ప్రైజింగ్ ద లార్డ్. ఈరోజు ఈ ఉన్న గంటలంతా ఫ్రెండ్స్ నేను మీకు నేర్పిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే కీప్ ప్రైజింగ్ ద లార్డ్. సనుక్కోవద్దండి. జరిగిన విషయాలను ఆలోచన చేసి దేవుడి మీద సనుక్కోవద్దండి. దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడొద్దండి. దేవునికి విరుద్ధంగా మాట్లాడొద్దండి. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. ఈ 2018లో మీకు ఎదురైనటువంటి ఒక అనుభవాలు మీ మేలు కొరకే, దేవుడు మీ కొరకే, మీ మంచి కొరకే దేవుడు కార్యాలు చేస్తున్నాడు, అంతే తప్ప వేరొకటి కాదు. క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ గుడ్. ప్రతీది కూడా మీ మేలు కొరకే. నా జీవితంలో ఎన్నో అనుభవాలు నేను ఎదుర్కొన్నాను. ఒక్కొక్కసారి నేను ఫీల్ అయిపోతూ ఉండేవాడిని, అబ్బా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరగాలి, మంచిగా ఉండొచ్చు కదా, నేను ఇంతగా దేవుని కొరకు నేను వాడబడుతుంటే ఎందుకు నాకు ఎట్లా జరిగింది, ఇది నా ప్రశ్న. కానీ ఈరోజు నేను చెప్పగలను మాట్లాడి తెలుసండి, దానిలో దేవుడు ఒక మంచినే చేస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో కూడా కాసేపు నాకు అది కష్టాన్ని కలిగించినట్టు కనిపించినా దానిలో ఉన్న మంచినే నేను చూడగలిగాను తప్ప వేరొక విషయం కాదు. దేర్ ఈజ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ యూ. మంచి సంవత్సరం దేవుడు మీ కొరకు ఉంచున్నాడు. 2019వ సంవత్సరం రేపు అనేది ఒక శ్రేష్టమైన దినముగా దేవుడు నీకు ఇచ్చినాడు. ఈ 2018వ సంవత్సరాన్ని గురించి ఆలోచన చేసుకొని దిగులు పడేదానికంటే, ఈ 2018వ సంవత్సరాన్ని గురించి నువ్వు ఆలోచన చేసుకొని దేవుణ్ణి నిందించేదానికంటే, ఈ 2018వ సంవత్సరంలో నీకు కలిగిన కష్టాలు, నీకు కలిగిన కన్నీరు, నీకు కలిగిన ఇబ్బందుల గురించి తలంచుకుంటూ దేవుని మీద నేరస్థాపన చేసేదానికంటే, ఈరోజు చెప్తున్నాడు దేవుడు, ఈ ఉన్న కొన్ని గంటలు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనే లోపుగా పాటలు పాడుకుంటూ మీరు ఉండండి, దేవుని స్తుతించుకుంటూ ఉండండి, కృతజ్ఞత పూర్వకంగా మీరు ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీద ఉండి ఉంటుండగా పరిశుద్ధాత్మలో మీరు ఆనందిస్తూ ఉండండి. కన్నీరు పెట్టుకోవద్దు ఇక ఏమాత్రం కూడా. వాటి గురించి ఆలోచించి కలవరపడవద్దు. ఒకవేళ ఏది జ్ఞాపకం వచ్చినా గత కాలపుది, ఈ 2018వ సంవత్సరపు విషయాలు ఏది నీ మనసులోనికి వచ్చినా అది నిన్ను కలవరపరచకూడదు, నీకు టెన్షన్ తేయకూడదు. పైపెచ్చు మనం చేయాల్సిన పని ఏంటంటే హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించుకో. ఏదో ఒక పాట మీకు రాగం వచ్చినా రాకపోయినా పర్లేదు, అపశృతిలో మీరు పాడినా పర్లేదు, ఏది లేదంటే స్తుతి స్తుతి స్తోత్రం నాయన, స్తోత్రం రాజా, స్తోత్రం యేసయ్య, దేవా నీకు వందనాలు నాయన అని చెప్పేసి స్తుతించుకుంటూ ఉండండి. నేను చెప్తా ఖచ్చితంగాను 2019వ సంవత్సరం అనే రాబోయే సంవత్సరం అది దేవుడు మీ కొరకే, కేవలం మీ కొరకే ఒక అద్భుతమైన సంవత్సరంగా, మేలుకరమైన సంవత్సరంగా, ఆ ప్రభు మహిమార్థమైనటువంటి ఒక సంవత్సరంగా, మీరు ఆనందించి సంతోషించే సంవత్సరంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. దేర్ ఈజ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ యూ. మంచి భవిష్యత్తు మీ కొరకే దేవుడు సిద్ధం చేశాడు. మీరు మీ బిడ్డలు దీవించబడదురుగాక, మీరు మీ కుటుంబం అలాగన ఆశీర్వదించబడదురుగాక. ఒక నూతన సంవత్సరంలో మీరు అడుగు పెడుతున్నప్పుడు సంతోషభరితమైన వర్ధిల్లేటువంటి ఒక సంవత్సరంగా, అన్ని అవసరతలు తీర్చబడి అసాధ్యమైనవి సాధ్యపరచబడేటువంటి ఒక సంవత్సరంగా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే సంవత్సరంగా ఆ దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు 2019వ సంవత్సరం. స్తుతి చెల్లిద్దామా, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా. కమాన్ ఫ్రెండ్స్, కళ్ళు మూసుకునండి, ఒకసారి మనం అందరం కలిసి ఏకీభవిద్దాం. ఐ సీ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబాన్ని నేను చూస్తున్నా, మీరు కూడా దగ్గర రండి ప్లీజ్. మీ కొరకే నేను చెప్తూ ఉన్నా. మరి కాసేపట్లో మరి కొన్ని గంటల్లో మనం నూతన సంవత్సరంలోకి ఎదుర్కోబోతున్నాం. ఇక కన్నీరు వద్దు మీకు, ఇక కలతలు వద్దు మీకు, ఆ డిస్టర్బెన్సెస్ వద్దు మీకు, అవి లేవు, అవి దేవుడు తీసివేశాడు. జరిగింది ఏదో జరిగిందిలే. 2018వ సంవత్సరం కానండి, మంచి సంవత్సరం దేవుడు మీ కొరకు ఇస్తున్నాడు. ఆశీర్వాదకరమైన సంవత్సరాన్ని ఇస్తున్నాడు, సంతోషభరితమైన సంవత్సరాన్ని ఇస్తున్నాడు. మీరు ఆనందించే సంవత్సరాన్ని మీ ముందు పెట్టి ఉన్నాడు. సో ఎక్కడి నుండి, ఇప్పటి నుండి, ఈ గడియ నుండి మనం ఈ రాత్రి మిడ్నైట్లో 12 గంటలకి మనం నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనేలోగా, నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత కూడా ప్రభుని స్తుతించుకుంటూనే సాగిపోదాం. తండ్రి నీకు కోటి కోటి స్తుతులు నాయనా, నువ్వు మంచి దేవుడు నాయనా. మా కష్టాలు ఉన్నాయిలే నేను ఇంత ముందటి సంవత్సరం అనగా ఈ 2018లో శ్రమలు మేము ఎదుర్కొని ఉన్నాం, కష్టాలు ఎదుర్కొని ఉన్నాం, నిందలు ఎదుర్కొని ఉన్నాం, చివరకు ఒక మరణాన్ని ఎదుర్కొని ఉన్నాం. మా ఇంటిలో ఒక మరణం సంభవించి ఉన్నది నాన్న, మా కుటుంబంలో కన్నీరు వచ్చినది, ఒక కుటుంబంనైనా విచ్ఛిన్నమైపోయే ప్రమాదానికి ఎదురైనది, భార్య భర్తల మధ్యలో సరైన సఖ్యత లేకుండా
కుటుంబంలో సరైన సఖ్యత సమాధానం లేకుండా గడిచిన 2018వ సంవత్సరం చాలా విషాద సంవత్సరంగా, చాలా గడ్డు సంవత్సరంగా ఎన్నో కష్టాలు మేము ఎదుర్కొన్నటువంటి రీతిగా ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా. ఈ దినాన్ని మా ప్రభువా వారి మీద నీ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని నేను విడుదల చేస్తున్నా. నీ వాక్యం సెలవిచ్చినట్లుగా పౌలు భక్తుని ద్వారా మీరు మాతో మాట్లాడినట్లుగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడని చెప్పారు. ప్రతి విషయము నందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నారు. స్తుతి చేయుట ద్వారా యుద్ధములో విజయాన్నిచ్చి శత్రుత్వం లేకుండా చేశారు. స్తుతి చేయటం ద్వారా మా గొలుసులు బంధకాలు ఊడిపోయేటట్టుగా చేశారు. స్తుతి చేయుట ద్వారా ఒక వ్యక్తికి రక్షణ భాగ్యాన్ని మీరు ఇచ్చినారు. అలా స్తుతిస్తూ ఉంటుండగా నాన్న 2019వ సంవత్సరంలో ఈ ఇంటిల్లిపాదికి రక్షణ, 2019వ సంవత్సరంలో అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు, అసాధ్యమైనవి సాధ్యపరచబడి వీరక్కర్రలన్నీ కూడా తీర్చబడి ఇహలోక సంబంధంగా వారు మేలు పొందుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను వీరు అనుభవించాలి. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. ఎక్కడి నుంచి నాయన కనీసం ఈ గడియ నుండి మేము మధ్యరాత్రి దాటేటంత వరకు నేను అలా స్తుతిస్తూ నూతన సంవత్సరంలోనికి మేము అడుగుపెట్టి నూతన సంవత్సరంలో కూడా నిన్ను స్తుతిస్తుంటుండగా నీ నుండి అద్భుతమైన కార్యాలు మేము అనుభవించినట్లు, ఆశ్చర్యమైన కార్యాలు మేము అనుభవించినట్లు, అద్భుతాలు మేము అనుభవించినట్లుగా నీ కృప ఈ కుటుంబానికి దయచేయమని వీరిని, వీరి బిడ్డలను, వీరి కుటుంబ సభ్యులను, ఈ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగించుకున్నాను. ఈ సమయంలో ఒకవేళ ఎవరైతే ఇంట్లో లేరో వారి కొరకు కూడా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నిన్ను స్తుతిస్తుండగా వారి జీవితంలో కూడా నువ్వు అద్భుతాన్ని చేసి నాయన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళినటువంటి వారు తిరిగి ఇంటికి వచ్చినట్లుగా ఈ కుటుంబంలో ఒక అద్భుతాన్ని మీరు చేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ 2018వ సంవత్సరాన్ని బట్టి నీకు స్తోత్రం. రాబోయేటువంటి 2019వ సంవత్సరాన్ని బట్టి కూడా నీకు కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ బిడ్డలను దీవిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి ఈ 2018వ సంవత్సరం అంతయు కాపాడినట్లు 2019వ సంవత్సరంలో కూడా కాపాడుచు సకల ఆశీర్వాదములను ఇచ్చి ఆనందభరితులనుగా చేసి ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించున్నట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బి వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. దేవుడు మీకు తోడై ఉన్నాడు. అద్భుతమైన సంవత్సరంలోనికి మీరు అడుగు పెడుతున్నారు. ఈ కొన్ని గంటలు ప్రభుని స్తుతిస్తూ ఉండండి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఎల్లప్పుడూ ప్రభువులో స్తుతియాగమే చెల్లిస్తూ ఉండండి. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఫర్ ద ఇయర్ 2019. 2019వ సంవత్సరం కొరకు ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళా వచ్చే సంవత్సరం నెక్స్ట్ వీక్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని ఆశీర్వదిస్తూ సంతోషింపజేస్తున్న ఆ యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు. హ్యాపీ న్యూ ఇయర్.